అసలు మన పుట్టుక, జీవితం, మరణం వీటి వెనుక ఉన్న రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జాగ్రత్తగా వింటే మీకే అన్నీ అర్థమవుతాయి. అసలు నేను ఎందుకు పుట్టాను? నా జీవితానికి అర్థం ఏంటి? మరణం తర్వాత ఏమవుతుంది అని మనం ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం పుస్తకాలు వెతుకుతాము. అలానే మనకు తెలిసిన గురువుల్ని అడుగుతాము. అనుభవాలను అన్వేషిస్తాము. కానీ చివరికి అన్ని సమాధానాలు ఒకే చోట లభిస్తాయి. ఆ స్థలమే ఆత్మ, పరమాత్మ మధ్య ఉన్న సంబంధం. అర్థం చేసుకున్న క్షణం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆత్మ, పరమాత్మ మధ్య ఉన్న సంబంధం తెలుసుకుంటామో ఇక అప్పుడే పుట్టుక, జీవితం, మరణం అన్నిటి రహస్యాలు తెలుస్తాయి. మన మనసులో ఒక వెలుగులా ప్రత్యక్షమవుతాయి. ఆత్మ, పరమాత్మ మధ్య ఉన్న సంబంధం తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ఆత్మ అంటే ఎవరు? పరమాత్మ అంటే ఎవరు? అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆత్మ అనేది మన అసలైన స్వరూపం. ముందుగా మనం ఈ శరీరం కాదు, నేను, నా పేరు కాదు, నా బంధాలు కాదు, ఇవన్నీ తాత్కాలికమైనవి అని అర్థం చేసుకోవాలి. మన శరీరం పుట్టుకను, వృద్ధాప్యాన్ని, మరణాన్ని అనుభవిస్తుంది. మన మనసు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒక్కోసారి సంతోషం, దుఃఖం, కోపం, భయం మొదలైన భావాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఆత్మ మాత్రం మారదు. ఆత్మ అనేది నిత్యం శాశ్వతమైనది, నాశనం కానిది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుకి ఇదే చెప్పారు. ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు. అది ఎప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది అని. అలానే పరమాత్మ అనగా సర్వ సమస్త విశ్వానికి మూలమైన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనే ఈ విశ్వాన్ని సృష్టించినవాడు, పాలిస్తున్నవారు, చివరికి లయపరిచేవాడు. పరమాత్మను మనం ఇలా కూడా చూడవచ్చు. సూర్యుని వెలుగుతో ఈ లోకాన్ని వెలిగించేవాడు అని. చంద్రుని శాంతితో మన మనసులను నింపేవాడు. గాలిలో ప్రాణశక్తిగా ఉన్నాడు. నదిలో ప్రవాహంలా నిరంతరంగా ఉండేవాడు అని. పర్వతంలో స్థిరత్వంలా సర్వ సామర్థ్యం కలిగి ఉన్నవారు అని. అంటే పరమాత్మ సమస్తలో వ్యాపించి సమస్త జీవులకి జీవనాధారం. ఆయనకి రూపం. ఆత్మ, పరమాత్మ మధ్య ఉన్న సంబంధం గురించి మన భారత తత్వశాస్త్రంలో వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయి. ముందుగా పరమాత్మకు రూపం ఉందా లేదా అన్న ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి వ్యక్తి ఆలోచన మరియు విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి పరమాత్మ అంటే రూపం లేకుండా సమస్త చోట్ల వ్యాప్తి చెందిన శక్తి మాత్రమే అనే నమ్మకం ఉంటుంది. అంటే ఆయన ఎక్కడ ఉన్నా కానీ మనకు కనబడే స్పష్టమైన రూపం ఉండదు అని అర్థం. కొందరు మాత్రం పరమాత్మకు నిర్దిష్ట రూపం ఉంటుంది అని భావిస్తారు. అందుకే భక్తి కోణంలో చూస్తే ఆయన మనం కోరుకున్న ఏ రూపంలోనైనా దర్శనమిస్తారు. మన హృదయం ఏ రూపం కోసం తప్పిస్తుందో ఆ రూపంలోనే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అని. దీనికి మన నిజ జీవితంలోనూ ఉదాహరణలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా రచించిన ప్రఖ్యాత భక్తుడు తులసీదాస్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ప్రసిద్ధం. ఒకసారి ఆయనపై అన్యాయంగా మంత్రులు కోపంతో జైలు శిక్ష విధించారు. కానీ జైలులో ఉన్నప్పటికీ ఆయన రాముని నామస్మరణ ఒక్క క్షణం కూడా ఆపలేదు. ఆ రాత్రి రాముని రూపంలో హనుమంతుడు వానర రూపంలో ప్రత్యక్షమయ్యారు. తులసీదాస్ గారి బంధాలను విడదీసి తలుపులు తెరిచి ఆయనను బయటకు తీసుకువచ్చారు. ఈ సంఘటన మనకు చెబుతున్నది ఒక్కటే. మనం ఏ రూపంలోనైనా భగవంతుణ్ణి పూజించినా, స్మరించినా మనం కోరుకున్న రూపంలోనే మనల్ని కాపాడుతారు, మనకు సాయం చేస్తారు. ఇక ఆత్మ, పరమాత్మ మధ్య ఉన్న సంబంధం గురించి మన భారత శాస్త్రంలో 3 ప్రధాన అభిప్రాయాలు ఉన్నాయి. మొదటిగా అద్వైత శాస్త్రం ప్రకారం ఆత్మ, పరమాత్మ మధ్య ఎలాంటి భేదం ఉండదు. ఇద్దరూ ఒకటే అని చెబుతారు. ఎలా అయితే ఒక అల సముద్రంలో పుడుతుంది, గాలి తాకిడితో పైకి లేచి ప్రయాణం మొదలెడుతుంది. ఆ ప్రయాణంలో తాను సముద్రం నుంచి వేరని అనుకుంటుంది. కానీ చివరికి ఆ అలల గమ్యం అనేది ఒక్కటే తిరిగా సముద్రంలో కలిసిపోవడం. అలానే మన ఆత్మ ప్రయాణం కూడా ఉంటుంది. ఆత్మ యొక్క ఆది పరమాత్మలోనే మొదలవుతుంది. కానీ మధ్యలో జన్మలు, మరణాల అనుభవాల మధ్య వేరుగా అనిపించిన చివరికి గమ్యం మాత్రం ఒక్కటే, పరమాత్మలో ఏకమవడం. రెండవది ద్వైత శాస్త్రం ప్రకారం ఆత్మ మరియు పరమాత్మ ఎప్పటికీ వేరువేరే అని చెబుతారు. అంటే పరమాత్మ యజమాని, ఆత్మ సేవకుడు అని దీని అర్థం.
ఇక సూర్యుడు ఉన్నాడంటేనే సూర్యకిరణాలు వెలుస్తాయి. ఆ కిరణాలు సూర్యుని మీదే ఆధారపడి ఉంటాయి. కానీ అది సూర్యుడు కాదు. అలానే మన ఆత్మ ఎప్పటికీ పరమాత్మ నుంచి వేరుగా ఉంటుంది. కానీ ఆయన శక్తి, కరుణ ఆధారం లేకుండా ఒక్క క్షణం కూడా నిలవలేము అని అర్థం. ఇక మూడవది విశిష్టాద్వైతం. దీని ప్రకారం ఆత్మ, పరమాత్మ వేరువేరు అయినా ఆత్మ ఎప్పుడూ పరమాత్మలోనే ఉంటుంది. అంటే పరమాత్మ ప్రధానుడు, ఆత్మ ఆయనలోనే చిన్న భాగమని. ఉదాహరణకి మన శరీరం అవయవాలు, చేయి, కాళ్ళు, కన్ను, చెవి ఇవన్నీ శరీరం నుండి వేరువేరు అవయవాలు. అవి తాము తాము వేరుగా ఉన్నట్లే అనిపించినా అవి జీవించడానికి, పనిచేయడానికి శరీరంపైనే ఆధారపడతాయి. శరీరం లేకుండా అవయవానికి ప్రాణం లేదు. అలానే ఆత్మ కూడా తన ఉనికి, శక్తి, జ్ఞానం అన్నీ పరమాత్మ నుండే పొందుతుంది. అంటే వేరుగా ఉన్న మూలం మాత్రం ఒకటే. విడదీయరాని సంబంధమే విశిష్టాద్వైతం. కానీ మనం ఆత్మ, పరమాత్మ మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మన జీవితంలో మనకు దగ్గరగా ఉన్న సంబంధాలతో ఆలోచించండి. అది తల్లిదండ్రులతో ఉన్న బంధమైనా కావచ్చు, ప్రేమికులతో ఉన్న స్నేహమైన, అన్నదమ్ముల మధ్య అనుబంధం, ఇవన్నీ ఒకటే భావన చెబుతాయి. ఒక్కటిగా ఉండడం, విడిపోకుండా కలిసికట్టుగా ఉండడం. ఈ బంధాలు మనం ఎక్కడికి వెళ్ళినా మన మనసుకి బలం, శాంతి, ఆనందాన్ని ఇస్తాయి. అలానే ఆత్మ మరియు పరమాత్మ మధ్య ఉన్న బంధం కూడా అలానే ఉంటుంది. ఎప్పుడు వేరు కానీ ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే సంబంధం. ఈ బంధాన్ని మనం గుర్తించి మన హృదయంతో అనుభవిస్తే జీవితంలో నిజమైన శాంతి, ఆనందం ఉంటుంది. ఎలా అయితే ఒక చిన్న పిల్లవాడికి తన తండ్రి దగ్గరగా ఉండడం వలన కలిగే ధైర్యం, ఆనందం, సంతోషపు భావన కలుగుతుందో అదే భావన మనం మన తండ్రి అయిన ఆత్మ, పరమాత్మకి దగ్గరగా ఉండడం ద్వారా పొందవచ్చు. కానీ ఈ సంబంధాన్ని ఎందుకు మర్చిపోయాము? ఎందుకంటే మన ఆత్మ ఈ భౌతిక లోకంలోకి వచ్చిన వెంటనే మాయ అనే శక్తి మన మీద ప్రభావం చూపుతుంది. ఆ మాయ మనకు ఒకప్పుడు భావన కలిగిస్తుంది, అదే నేనే ఈ శరీరం అని. ఈ భావనలో మునిగి మనం నిజంగా శరీరమే నేను అని నమ్మడం మొదలెడతాం. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే నా అసలు నేను అని అనుకుంటాం. రూపం, బంధాలు, చదువు, ఉద్యోగం ఇవన్నీ మన పరిచయం, మన గుర్తింపు అని భావిస్తూ ఉంటాం, జీవిస్తాం. కానీ నిజానికి ఇవన్నీ తాత్కాలికం. శరీరం పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధాప్యానికి చేరుతుంది, చివరికి మరణిస్తుంది. కానీ ఆత్మ మారదు. అది నిత్యమైనది, శాశ్వతమైనది, నాశనం కానిది. ఈ శాశ్వత స్వరూపాన్ని మరిచిపోయిన క్షణం నుండే మన పరమాత్మతో ఉన్న బంధం కూడా మనసులో నుంచి మసకబారిపోతుంది. అయితే ఈ సంబంధాన్ని మళ్ళీ మనం ఎలా గుర్తుంచుకోవాలి? మన ఆత్మ అసలు స్వరూపం గుర్తు చేసుకోవడం అంటే అద్దంపై ఉన్న దుమ్ము తుడిచినట్లే. దుమ్ము పోయిన వెంటనే అద్దం తన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూపినట్లే మన మనసుపై ఉన్న మాయా ప్రభావం తొలగితే మన నిజమైన స్వరూపం బయటపడుతుంది. దీనికోసం భగవద్గీతలో 3 మార్గాలున్నాయి. ఒకటి జ్ఞాన మార్గం. నిజమైన తత్వాన్ని తెలుసుకోవడం అంటే నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను ఆత్మని అని స్పష్టంగా తెలుసుకోవడం. దీనికోసం మనం సత్సంగాలు వినాలి. సద్గురువుల ఉపదేశాలు, ఆధ్యాత్మిక చర్చలు మనలో జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాయి. అలానే శాస్త్ర అధ్యయనం చేయాలి. భగవద్గీత, ఉపనిషత్తులు వంటి గ్రంథాలను చదివి వాటి సారాన్ని గ్రహించాలి. అలానే విన్నా లేదా చదివిన విషయాలను మళ్ళీ మళ్ళీ ఆలోచించి మననం చేయాలి. వాటిని మన అనుభవంలో కలపాలి. ఇలా చేస్తే మనకి అసలు సత్యం, ఆత్మస్వరూపం అర్థమవుతుంది. 2 భక్తి మార్గం. భగవంతుని పట్ల ప్రేమ, సమర్పణతో జీవించడం. ఎలా అయితే మీరాబాయి శ్రీకృష్ణుని తన ప్రాణవాయువులా భావించి ప్రతి శ్వాసలోనూ ఆయనను స్మరించిందో అలానే మనము భగవంతుడిని మన జీవితానికి కేంద్ర బిందువుగా ఉంచుకోవాలి. దీనికోసం మనం నిత్యస్మరణ చేయాలి. అంటే రోజువారీ పనుల మధ్యలో కూడా మనసులో భగవంతుని స్మరణ ఉంచుకోవాలి. అలానే భజనలు, ప్రార్థనలు, హృదయపూర్వకంగా గానం చేయడం, ప్రార్థించడం ఇలాంటివి చేయాలి. ఈ విధంగా చేస్తే మన జీవితం భగవంతుని ప్రేమతో నిండిపోతుంది. ఇక 3 కర్మ మార్గం. ఫలాపేక్ష లేకుండా సత్కార్యాలు చేయడం.
ఈ భావం కాకుండా ఇది పరమాత్మ కోసం చేస్తున్నాను అనే సమర్పణ భావంతో చేయడం దీని అర్థం. ప్రతిఫలంపై దృష్టి పెట్టకుండా సేవాభావంతో సత్కార్యాలు చేయడం, అవసరమైన వారికి సాయం అందించడం, దాన ధర్మాలు చేయడం, ఎలాంటి స్వార్థం లేకుండా మంచి పనులు చేయడం ఇందులో భాగం. ధర్మానికి కట్టుబడి ఉండడం, ఈ సమయంలో కూడా సత్యం, న్యాయం పాటించడం కర్మ మార్గంలోని ముఖ్య లక్షణాలు అయితే మనం ఈ 3 మార్గాలను విడివిడిగా అనుసరించవచ్చు. కానీ భగవద్గీత చెప్పే సారాంశం మాత్రం ఒక్కటే. జ్ఞానం, భక్తి, కర్మ ఇవి ఒకదాన్ని మరొకటి పూర్తి చేసే మార్గాలు. అంటే జ్ఞానం మనకు నేను ఎవరు అన్న సత్యాన్ని తెలియజేస్తుంది. భక్తి ఆ సత్యాన్ని మన హృదయంతో కలుపుతుంది. కర్మ ఆ సత్యాన్ని మన జీవితంలో కార్యరూపంలో నిలబెడుతుంది. ఈ 3 మార్గాలను సమన్వయంగా ఆచరిస్తూ జీవించినప్పుడే కదా మనలో జ్ఞానం అనే స్పష్టత, హృదయపూర్వక భక్తి, నిష్కామమైన సేవ ఇవన్నీ సహజంగానే ఉద్భవిస్తాయి. ఆ సాధన మనసు నెమ్మదిగా నేను శరీరం అనే భావన నుండి విడిపోతుంది. అప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది, నేను ఎవరు అంటే ఆత్మ అని, ఎక్కడి నుండి వచ్చాను అంటే పరమాత్మ నుండి అని, నా గమ్యం ఏమిటి అంటే మళ్ళీ ఆయన వద్దకే చేరడం అని. ఎప్పుడైతే ఈ స్పష్టత వస్తుందో ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న ఆ నిత్యబంధం మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. వాటిని విడగొట్టింది కేవలం మాయ అనే మబ్బు మాత్రమే అని, ఆ మబ్బు తొలగించిన క్షణం నుంచే మనకి అనుభవం అవుతుంది ఆ పరమాత్మ ఎప్పటి నుండో మన పక్కనే ఉన్నాడని, మనం ఎప్పటి నుంచో ఆయనతోనే ఉన్నామని. ఎప్పుడైతే ఆ అనుభూతి వస్తుందో మనం నిజమైన స్వేచ్ఛ, లోతైన శాంతి, నిత్యానందాన్ని పొందుతాము. ఎందుకంటే మనమంతా ఈ లోకంలో యాత్రికులమే. ఈ ప్రయాణంలో మనం ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయాం. కానీ ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న ఆ నిత్య బంధాన్ని గుర్తించగలిగితే మనకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. మన కర్తవ్యం ఒక్కటే, జ్ఞానంతో నేను ఎవరు అన్న విషయాన్ని తెలుసుకోవడం, భక్తితో భగవంతుణ్ణి అనుభూతి చెందడం, కర్మతో ఆ అనుభూతిలో జీవించడం. అప్పుడే కదా ఈ జీవితం భయం లేకుండా, అయోమయం లేకుండా పరమాత్మతో ఏకమై ఆనందయాత్రగా మారుతుంది. ఎప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు శరీరం కాదు, మీరు ఆత్మ. ఆత్మ ఎప్పుడు ఒంటరిగా ఉండదు. మీతో ఎప్పుడు ఉన్నది మీ మూలమైన ఆ పరమాత్మని. కాబట్టి మీ ఆత్మయాత్రలో ఒక చిన్న దీపంలా మారితే మీరు, అదే మా కృషికి ఫలితం. మీ ఆత్మయాత్ర ప్రశాంతంగా వెలుగుతో నిండుగా సాగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో విన్నారు కదండి, మన పుట్టుక, జీవితం, మరణం వెనక దాగి ఉన్న కొన్ని రహస్యాల్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.